హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లి కారం చేస్తున్నాం. ఇంకో చూడండి, ఒక గ్లాస్ పల్లీలు వేసాను, ఒక 10 దాకా మిరపకాయలు వేసాను. కొంచెం కారంగా ఉంటుంది, కాకపోతే రైస్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసానండి. వాటిని ఇలా పల్లీలు పగిలే వరకు వేయించాలి. పల్లి ఎప్పుడైతే విచ్చుకుంటుందో అప్పుడు అది వేగినట్టు లెక్క అనమాట. అలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారాలి. బాగా చల్లారాక సాల్ట్ వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. పసుపు అనేది ఆప్షనల్. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అంత వేయను, వేసినా మంచిది ఆరోగ్యానికి. దీన్ని మళ్ళీ నేను చూడండి, ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసాను, బాగా చల్లారాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము. పొడి మరి ఎక్కువగా చేయకూడదండి, ఆయిల్ ఉంటుంది ఇందులో ఆల్రెడీ. అందుకని ఆయిల్లో కూడా వేయించకూడదు, మామూలుగా పొడిగా వేయించాలి. పొడిగా వేయించి మిక్సీలో పట్టి ఈ మాత్రంగా ఉప్పు కూడా కొంచెం యాడ్ చేయాలంటే తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, దానివల్ల నష్టం ఏం లేదు. ముందు తక్కువ వేసుకుని చేసుకోవడమే మంచిది. జస్ట్ కాసేపు చేయడం అంతేనండి. గ్రైండ్ చేసేసాను శుభ్రంగా. ఇలా కలిపేసుకోవడమే. ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇది బాగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి. ఇది మనము ఏదైనా ఫ్రైస్లో వేసుకున్న టేస్టీగా ఉంటుంది. దోశ వేసుకున్నప్పుడు పైన స్ప్రింకిల్ చేసుకున్న బాగుంటుంది. దోశ లోపలికి మనము అప్పటికప్పుడు ఇడ్లీలోకి కానీ తినాలంటే ఇలా పొడి వేసుకుని కూడా మనం తినేయచ్చు. ఏదైనా అర్జెంట్ ఉండి బయటికి వెళ్ళేటప్పుడు పచ్చడి అది చేయడానికి టైం లేకపోతే ఇలాంటివి చేసి పెట్టుకున్నారనుకోండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతే, ఇదే పల్లి కారం.